నమస్తే. స్వేద పత్రంతో బీఆర్ఎస్ రెడీ. దేశవ్యాప్తంగా ముక్కోటి శోభ. వ్యూహం రిలీజ్ కు బ్రేక్. జగన్ కడప టూర్, డ్రాగన్ న్యూక్లియర్ దూకుడు, రష్యాలో కొత్త వైరస్ రచ్చ, ఎన్నికల వ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్ సింధు ఆదాయం అదుర్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100లో చూద్దాం. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. 1:45 నుంచి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. రోజుకు 80,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వీఐపీలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కొలగట్ల, డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు పలువురు మంత్రులు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ సుజాత, జస్టిస్ శ్రీనివాసరెడ్డి కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో కాసేపట్లో స్వర్ణ రథం పైన భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై దర్శనం ఇవ్వబోతున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం కూడా భక్తజన సంద్రమైంది. ఉదయం 5 గంటల సమయంలో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. అనంతరం గంట పాటు ఉత్తర ద్వారంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి రామయ్యను వీక్షించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జగదభిరాముడు గరుడ వాహనం పైన, సీతమ్మ వారు గజవాహనం పైన, లక్ష్మణస్వామి హనుమత్ వాహనం పైన ఆసీనులై భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారికి 108 ఒత్తులతో కూడిన హారతి ఇచ్చిన పండితులు తిరువీధి సేవ నిర్వహించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సైతం వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతోంది. ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గోవిందనామ స్మరణలతో ఆలయం మారుమోగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమిళనాడు తిరుచిలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఇవాళ కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని క్రిస్మస్ రోజు పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అసెంబ్లీలో కాంగ్రెస్ రిలీజ్ చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా స్వేద పత్రం రెడీ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగా తమ 9 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులపై మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తామన్నారు. ఇవాళ జరగాల్సిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం రేపు ఉదయం 10:30 జరగనుంది. మధ్యాహ్నం 12:30 మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎంపీ ఎలక్షన్స్ పైన చర్చించేందుకు ఈ నెల 28న సమావేశం కానున్నారు. ఇందులో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం టీం పర్యటన కొనసాగుతోంది. నిన్న విజయవాడలో 18 జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన అధికారులు ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాపై చర్చించారు. ఇవాళ మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు. ఏపీలో కొత్త రాజకీయ వేదిక ఏర్పడింది. జై భారత్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ విధానాలను వెల్లడించారు. రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై చర్చలు జరిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. నిన్నటి విచారణలో హైకోర్టు ఆదేశాలతో చంద్రబాబు, సిఐడి తరపు లాయర్లు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వర్సిటీ అధికారులు 81 మంది అమ్మాయిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలుపై వారితో చర్చించనున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనుంది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో యాగం కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరగనున్న యాగ క్రతువులో భాగంగా మొదటి రోజు చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. 40 మంది ఋత్వికులు చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. క్రీస్తు బోధనలు మానవాళి అందరికీ ఆచరణీయమన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సిద్దిపేటలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు సర్వ మానవ శాంతి సమానతలు బోధించాడని అన్నారు. వ్యూహంపైన టీడీపీ నేత నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైంజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్ నిర్మాత, దర్శకుడిని ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ డ్యూటీకి ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దానికి అనుగుణంగా అదనపు ట్రిప్పులు నడపాల్సి వస్తోంది. సంక్రాంతి కోసం కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తోంది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే రద్దీ పెరగగా సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రద్దీకి తగినట్లుగా మరో 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బాలికల మిస్సింగ్ కలకలం రేపింది. సాన్వి దుర్గా, లక్ష్మి ప్రణీతి అనే 2 7వ తరగతి స్టూడెంట్స్ నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్ ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. పైన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఏపీలోనూ కోవిడ్ కొత్త వేరియంట్ చాప కింద నీరులా ప్రవహిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. వైజాగ్లో 3కి, ఏలూరులో 1కి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. విశాఖ కేజీహెచ్లో 24 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే కొత్త వేరియంట్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. కేజీహెచ్లో ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిపైన సీఎం జగన్ సమీక్ష జరిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఇటు కొత్త వేరియంట్ పైన ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలపైన దృష్టి పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవాళ కూడా స్పెషల్ మీటింగ్స్ జరపనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కమల దళం. ఇటు కాంగ్రెస్ కూడా సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. ఆ పార్టీ చిదంబరం చైర్మన్ గా, టీఎస్ సింగ్ దేవ్ కన్వీనర్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 3వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే 2 సార్లు ఈడీ సమన్లు జారీ చేయగా ఆయన 2 సార్లు గైర్హాజరయ్యారు. సమాజంలోని అన్ని సమస్యలకు భగవద్గీతలో పరిష్కారం ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అందుకే గీతాసారం దేశం నలుమూలలతో పాటు ప్రపంచ వ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. శివసేన యూబీటీ వర్గం మహారాష్ట్రలోని 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో ఈ వారంలోనే ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయని వివరించారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఢిల్లీలో త్వరలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశం జరగనుంది. ఈ నెల 27, 29 మధ్య ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు రామమందిర ట్రస్ట్ ప్రభుత్వ విధుల్లో చెల్లుబాటయ్యే ఆహ్వానాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రారంభోత్సవానికి రెడీ అయిన అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక్కడ నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 30న ప్రధాని ప్రారంభించనున్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ ఉండడంతో మళ్లీ వాహనాలపైన ఆంక్షలు విధించింది ప్రభుత్వం. BS3 పెట్రోల్ వాహనాలు, BS4 డీజిల్ ఫోర్ వీలర్ వాహనాలపైన ఢిల్లీ రవాణా శాఖ నిషేధం విధించింది. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో అగ్ని ప్రమాద సూచనలు కనిపించాయి. భారతీయ రైల్వే కళ త్వరలో సాకారం కాబోతోంది. దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్ రైల్వే టెస్ట్ ట్రాక్ రెడీ అవుతోంది. దీనికి ట్రయల్ ట్రాక్ 2024 అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుంది. ముంబైలో డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. బాంద్రా నార్కోటిక్ అధికారుల బృందం 6 డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 2.6 కిలోల కాశ్మీరీ చరాస్, MD డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. వాయువ్య చైనాలోని మారుమూల జీన్జియాన్ అటానమస్ రీజియన్లోని లోప్నూర్ అణు పరీక్షా కేంద్రాన్ని తిరిగి యాక్టివేట్ చేస్తున్న చిత్రాలను అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ అల్లుడు జార్జ్ కుష్నర్ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ బందీలుగా తీసుకువెళ్లిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. రష్యా సైనికులు మౌస్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యాధి ఫ్రంట్ లైన్ బలగాలను దెబ్బతీస్తోందని యుక్రెయిన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నిగరావాకు వెళుతున్న ఓ విమానాన్ని ఫ్రాన్స్లో నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ఈ విమానాన్ని దిగ్బంధించినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమోపైన విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. లోకేష్ కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారని ఆధారాలతో సహా ఏసీబీ కోర్టు ముందు ఉంచింది సిఐడి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పైన ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు ప్యాకేజ్ కోసం, ఒకరు పుత్రుడి కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. లోకేష్ యువగళం యాత్ర అటర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని అది పాదయాత్ర కాదు, జంపింగ్ జపాంగ్ యాత్ర అన్నారు. పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు కాపు సంక్షేమ నేత అధ్యక్షులు హరిరామ జోగయ్య. లోకేష్ చెబుతున్నట్లుగా 5 ఏళ్ల పాటు చంద్రబాబుని సీఎంగా చేసేందుకు మీరు ఒప్పుకున్నారా అంటూ పవన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచడానికి లేని నిధులు ప్రకటనలకు 100 కోట్లు ఎలా వచ్చాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తాము పాలకులం కాదు సేవకులమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన అహంకార గడిలను కూలదోశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డీగా అజిత్ రెడ్డి నియమించింది ప్రభుత్వం. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ కు చెందిన ఆయన 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఆయన నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయదని వస్తున్న వార్తలను ఖండించారు. ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలు కవిత సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ అన్నారు. రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. అదనపు వాయిదా కింద 72,961 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ట్యాక్స్ కలెక్షన్, ఆర్థిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆస్తి పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపైన మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎస్ఆర్నగర్ కేసులో ఏపీకి చెందిన మరో వ్యక్తిపైన కేసు నమోదు చేశారు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ప్రేమ్చంద్ర కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పోలీస్ ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలా చేస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామని తెలిపారు. దీంతో ప్రమోషన్లు కోల్పోతామని హెచ్చరించారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నిందితులకు సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. మరోవైపు నిందితులు మొబైల్ ఫోన్లను తగులబెట్టడంతో డేటా రికవరీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పైన ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదన్నారు ప్రధాని మోదీ. చైనా నియంతృత్వ దేశమని, ఆ దేశంతో భారత్ను పోల్చడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్య దేశాలతో పోల్చితే సముచితంగా ఉంటుందన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం వల్లే పార్లమెంట్లో స్మోక్ బాంబు ఘటన జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం వల్లే 2 యువకులు లోక్సభలోకి ప్రవేశించారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. కేంద్రం విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితులపైన విపక్ష నేతలంతా కలిసి పోరాడాలని ఖర్గే కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా పోరాడతామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. జంతర్ మంతర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరును తప్పుపట్టారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ సరైంది కాదన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీరు విమర్శలకు దారితీసింది. కరువు సాయం కోసం ఆయన కొందరు నేతలతో కలిసి ఓ ప్రైవేట్ జెట్లో ఢిల్లీకి వెళ్లారు. అయితే రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటే సీఎం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ విమర్శించింది. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పద్మశ్రీ అవార్డు వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. సాక్షి మాలిక్ దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలిచారు. దేశంలో ఒలింపిక్స్ విజేతలకే రక్షణ లేకుండా పోయిందన్నారు. వరద సాయంపై తమిళనాడుకు కేంద్రానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వరద బాధిత ప్రాంతాలకు కేంద్రం కావలసిన సాయం అందించడం లేదని స్టాలిన్ ఆరోపిస్తూ ఉండగా ఇప్పటికే సాయం అందించామని కేంద్రం చెబుతోంది. భారీ వరదలకు తూతుక్కుడిలో 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. తూతుక్కుడి, తిరువెన్నెల్వేలిలో ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం తిరునెల్వేలిలో పర్యటించింది. శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో శబరిమల భక్తి జనసంద్రంగా మారిపోయింది. గంటల తరబడి లైన్లో వేచి ఉండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తర భారతాన్ని కూడా చలిగాలులు పొగ మంచు కమ్మేస్తోంది. ఢిల్లీ మంచు గుప్పెట్లో చిక్కుకుంది. తెల్లవారుజామున పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. ఈ ప్రాంతమంతా రోజంతా మంచు దుప్పటి కప్పుకుంటోంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట లభించింది. సీఫర్ కేసుకు సంబంధించి పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 56 బిలియన్ల ముసాయిదా బడ్జెట్ను రక్షణ రంగానికి కేటాయించింది. ఫ్రాగ్ వర్సిటీలో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు డేవిడ్ కొజాక్ అనే అదే యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నట్లుగా నిర్ధారించారు. చైనాలో ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 148 మంది మరణించగా 1000కి పైగా గాయపడ్డారు. అమెరికాలోని లగార్డియా విమానాశ్రయంలో విచిత్ర సంఘటన వెలుగుచూసింది. చిన్నాలు ఉపయోగించే డైపర్లో భారీగా బుల్లెట్లు తరలిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. తనిఖీలు చేసిన అధికారులు అతని బ్యాగ్లో బుల్లెట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీల్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్ మ్యాచ్లు అతడికి చివరి మ్యాచ్లు కానున్నాయి. బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. భారత స్టార్ షట్లర్ పివి సింధు ఈ ఏడాది ఆటలో వెనుకంజ వేసిన ఆదాయంలో మాత్రం దూసుకుపోతోంది.